ఈ 2216 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు దక్షిణాసియాలోనే అత్యంత సంక్లిష్టమైన భౌగోళిక, రాజకీయ రేఖలలో ఒకటిగా ఎందుకు మారిందో ఎప్పుడైనా ఆలోచించారా? నమస్కారం. ఈరోజు మన ఈ విశ్లేషణలో బంగ్లాదేశ్‌తో మనకున్న సరిహద్దు భద్రత, అక్కడ మారుతున్న జనాభా సమీకరణలు మరియు దౌత్య సంబంధాల గురించి చాలా లోతుగా మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఎలాంటి రాజకీయ పక్షపాతం లేకుండా కేవలం వాస్తవాలు మరియు రిపోర్ట్ల ఆధారంగా అసలు అక్కడ గ్రౌండ్ లెవెల్‌లో ఏం జరుగుతుందో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. రైట్. ఈరోజు మనం ప్రధానంగా ఒక 6 అంశాలను కవర్ చేయబోతున్నాం. 1, నదీ తీర భద్రత. 2, కంచె నిర్మాణంలో ఉన్న ప్రాక్టికల్ అడ్డంకులు, ఓటర్ల వెరిఫికేషన్ వల్ల జరుగుతున్న వలసలు, జనాభా మార్పులు, రాజకీయ హింస, నీటి ఒప్పందాలు, దౌత్యం అండ్ అలాగే ఫైనల్గా మన జాతీయ అంతర్గత భద్రతా సమీక్ష. సో మొదటి అంశం నదీ తీర భద్రత. ఇక్కడ భౌగోళిక పరిస్థితులకు, సెక్యూరిటీకి మధ్య అసలు సమస్య ఏంటో చూద్దాం. పశ్చిమ బెంగాల్లోని ఈ అత్యంత సున్నితమైన బోర్డర్ జిల్లాలను ఒక్కసారి గమనించండి. అవన్నీ ఒకదానితో ఒకటి ఎంతలా కనెక్ట్ అయి ఉన్నాయో, ఆ సరిహద్దు రేఖ ఎంత పొడవుగా ఉందో కదా. ఈ జాగ్రఫీని అర్థం చేసుకుంటే చాలు ఆ ప్రాంతంలో రక్షణ పరంగా ఎన్ని లోపాలున్నాయో, ఇల్లీగల్ చొరబాట్లకు ఎంతలా స్కోప్ ఉందో మనకు ఇట్టే అర్థమైపోతుంది కదా. సో అయితే ఇక్కడ మనకు ఎదురయ్యే చాలా లాజికల్ పాయింట్ ఏంటండి అంటే, ఇండియా బంగ్లాదేశ్ సరిహద్దును పూర్తిగా క్లోజ్ చేయడం లేదా ఒక పటిష్టమైన కంచెను నిర్మించడం అనేది ఇంజనీరింగ్ పరంగా ఎందుకంత భయంకరమైన సవాలుగా మారిందో ఇప్పుడు చూద్దాం. అసలు ఎందుకో ఇది ఒక పీడకలలా మారిందో ఇప్పుడు విశ్లేషిద్దాం. ఇక్కడ ధులియాన్ అనే విలేజ్ దగ్గర చూస్తే గంగా నదిలో నీరు తక్కువగా ఉన్నప్పుడు ప్రజలు, పశువులు ఎంత ఈజీగా నదిని దాటేస్తున్నారో క్లియర్గా తెలుస్తుంది. సో దాదాపుగా 175 కిలోమీటర్ల మేర కేవలం నదులు, చిత్తడి నేలలే ఈ సరిహద్దులో విస్తరించి ఉంటాయి. ఇమాజిన్ చేసుకోండి, ఒకసారి ఊహించుకోండి. సో ఇలా ఎప్పటికప్పుడు మారిపోయే బురద నేలల్లో, నదీ తీరాలలో ఫిజికల్గా కంచెలను నిర్మించడం, మళ్ళీ వాటిని మెయింటైన్ చేయడం టెక్నికల్గా దాదాపు అసాధ్యం. దానికి తోడు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే మన బిఎస్ఎఫ్ దళాలను కూడా ఇలాంటి ఐసోలేటెడ్ మార్షీ ఏరియాస్లో గస్తీ కాయడానికి అడుగడుగున లాజిస్టికల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి. రెండోది, ఇప్పుడు రెండవ సెక్షన్కి వస్తే కంచె నిర్మాణం, రాజకీయ అడ్డంకులు. సో డెడ్ లైన్స్కి మరియు వాస్తవ పరిస్థితులకు మధ్య ఉన్న తేడా ఏంటో చూద్దాం. సో ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన వెంటనే సరిహద్దు కంచె నిర్మాణానికి కేవలం 45 రోజుల్లో కంప్లీట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఒక భారీ టార్గెట్ను పెట్టింది. కానీ గ్రౌండ్ రియాలిటీ వేరు కదా. సో అక్కడ ఇంకా 600 ఎకరాల భూసేకరణ పెండింగ్లోనే ఉంది. పైగా బోలెడన్ని లాజిస్టిక్ అడ్డంకులు. అయితే పశ్చిమ బెంగాల్లో రీసెంట్గా వచ్చిన రాజకీయ మార్పులు లేదా అధికార మార్పిడి వల్ల ఇప్పుడు ఈ భూసేకరణ, కంచె నిర్మాణ ప్రాజెక్టులు కాస్త స్పీడప్ అయ్యే ఛాన్స్ ఉంది అనేది డిఫెన్స్ అనలిస్టుల అంచనాగా మారింది. సో ఈ పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉందో మాజీ బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ప్రకాష్ సింగ్ గారి మాటల్లో చెప్పాలంటే, ఇలాంటి డెడ్ లైన్స్ పెట్టడం కేవలం పొలిటికల్ రిటారిక్లా అంటే రాజకీయ ప్రసంగాల్లా అనిపిస్తున్నాయి అని చెప్పారు. వాస్తవం కూడా అదే. రాజకీయ ఆకాంక్షల కన్నా కూడా అక్కడ టెక్నికల్గా భూసేకరణ పరంగా ఉన్న ఇబ్బందులు ఎంత కాంప్లెక్స్గా ఉన్నాయో మన భద్రతా నిపుణుల యాంగిల్లో ఆలోచిస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మూడవ అంశానికి వెళ్తే ఓటర్లు, వలసలు. ముఖ్యంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR ఇంపాక్ట్, ప్రభావం అనేది తెలుసుకుందాం. ఓటర్ల వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వంగానే ఉన్నట్టుండి ప్రజలు బోర్డర్ దాటి ఎందుకు వలసలు వెళ్ళిపోతున్నారో ఎప్పుడైనా గమనించారా? అసలు ఈ అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్కి, ఈ సడన్ మైగ్రేషన్కి లింక్ ఏంటి? సో ఎలక్షన్ కమిషన్ చేపట్టిన ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే SIR వల్ల అనూహ్యమైన మార్పులు జరుగుతున్నాయి. డోర్ టు డోర్ వెళ్ళి వెరిఫై చేసేసరికి సరైన డాక్యుమెంట్స్ లేని వాళ్ళంతా కూడా బహిర్గతం అవుతున్నారు. సో దీంతో ఇళ్లలో పనిచేసే కార్మికులు, కూలీలలో ఒక రకమైన భయోందోళనలు మొదలయ్యాయి. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపులే బంగ్లాదేశ్లో తిరిగి పారిపోవడానికి ట్రై చేస్తున్న దాదాపు 400 మందిని బిఎస్ఎఫ్ వాళ్ళు రీసెంట్గా పట్టుకోవడమే. పౌరసత్వ డాక్యుమెంట్స్కి సంబంధించిన ఈ లీగల్ ఇష్యూస్ ఆ రీజన్లో ఎంత పెద్ద పొలిటికల్ అండ్ సోషల్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తున్నాయో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక 4వ సెక్షన్ జనాభా సమీకరణాలు, రాజకీయ హింస. సో ఈ ఫ్లాష్ పాయింట్లు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం.
సో పశ్చిమ బెంగాల్ సరిహద్దు జిల్లాల్లో ఈ డేటాని మనం అబ్జర్వ్ చేస్తే గత కొన్ని దశాబ్దాలుగా మతపరమైన జనాభా నిష్పత్తిలో ఎంత మార్పు వచ్చిందో మనకు అర్థమవుతుంది. సరైన పత్రాలు లేని అక్రమ వలసల వల్లే ప్రధానంగా ఈ చేంజెస్ అనేవి వచ్చాయి. ఆ తర్వాత ఈ జనాభా మార్పులే ఓటర్ల వెరిఫికేషన్ టైంలో పెద్ద పెద్ద రాజకీయ వివాదాలకు దారితీస్తున్నాయి. ఈ సమీకరణాలు లోకల్ సెక్యూరిటీకి ఏ విధంగా ముప్పుగా మారుతున్నాయో తెలుసుకోవాలంటే ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మనకి ఇది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. మరి ఇదంతా స్థానికంగా జరిగే పొలిటికల్ చేంజెస్కి ఎలా లింక్ అయి ఉంటుంది? సో ఒక రాజకీయ పరివర్తన లేదా ఒక అధికార మార్పిడి జరిగినప్పుడు ఉన్నట్టుండి లోకల్లో భద్రతా ముప్పులు ఎందుకు వస్తాయి? ఈ మధ్య అంటే 2025 మే నెలల్లో ముర్షిదాబాద్ జిల్లాలో జరిగిన వైలెన్స్ చూస్తే మనకి ఒక క్లారిటీ వస్తుంది. సో చిన్న చిన్న లోకల్ టెన్షన్స్ ఫుల్ స్కేల్ ఓపెన్ ఘర్షణలుగా ఎలా టర్న్ అవుతున్నాయో ఇది ప్రూఫ్ చేస్తుంది. సో ఎలక్షన్ రిజల్ట్ తర్వాత వచ్చే ఇలాంటి హింస వల్ల కేవలం ఒక లోకల్ లా అండ్ ఆర్డర్కే కాకుండా మొత్తంగా సరిహద్దు భద్రతా యంత్రాంగానికి ఇది ఒక పెద్ద సవాలుగా మారుతుంది. దులియాన్లో ఉద్దేశపూర్వకంగా ధ్వంసమైన ఈ ఇంటిని చూడండి. దీని మీద ఎలాంటి పొలిటికల్ రాజకీయ గుర్తులు లేవు, అయినప్పటికీ టార్గెట్ చేసి ఉద్దేశపూర్వకంగా మాత్రమే మరీ దాడి చేశారు. కలకత్తా హైకోర్టు అపాయింట్ చేసిన కమిటీ కూడా ఇదే చెప్పింది. సో లోకల్ లీడర్స్ డైరెక్షన్లోనే ఈ దాడులు జరిగాయని, దానికి తోడు స్థానిక పోలీసులకి బీఎస్ఎఫ్ దళాలకి మధ్య ఉన్న కోఆర్డినేషన్ గ్యాప్ కూడా ఈ పరిస్థితులు ఇంతలా దిగజారడానికి ఒక మెయిన్ రీజన్. ఇక మే 2026 నాటి ఎలక్షన్స్ తర్వాత జరిగిన ఎన్నికల తర్వాత జరిగిన హింస పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. కాబోయే ముఖ్యమంత్రి అనుచరుడైన చంద్రనాథ్ రథ్ను ఏకంగా ప్రొఫెషనల్ హిట్మెన్లు వాడే ఆధునిక ఆయుధాలతో హత్య చేశారంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ ఇన్సిడెంట్స్ చుట్టూ దాదాపు 200కు పైగా ఎఫ్ఐఆర్లు ఫైల్ అయ్యాయి. శాంతి భద్రతల కోసం ఫైనల్గా సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్, పోలీస్ ఫోర్సెస్, సిఏపిఎఫ్ బలగాలను మోహించాల్సి రావడము ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితులకు అద్దం పడుతుంది. సో సరే, ఇప్పుడు 5వ అంశమైన లోకల్ వైలెన్స్ని పక్కన పెట్టి సో ఇంటర్నేషనల్ వాటర్ ట్రీటీస్ దౌత్యం, ముఖ్యంగా తీస్తా మరియు గంగా నదుల గురించి మాట్లాడుకుందాం. సో కోల్కతాలో మారిన రాజకీయ సమీకరణాలు, ఈ కొత్త పరిపాలనా వ్యవస్థ ఈ దశాబ్దాలుగా డెడ్ లాక్లో ఉన్న అంతర్జాతీయ నీటి ఒప్పందాలకు ఏమైనా మోక్షం కల్పిస్తాయా? ఇది ఒక చాలా ఇంపార్టెంట్ అయిన డిప్లొమాటిక్ క్వశ్చన్. సో ఒకప్పుడు మన రాష్ట్రంలోనే నీటి కొరత ఉందంటూ 2011 నాటి తీస్తా నదీ జలాల ఒప్పందాన్ని అప్పటి ప్రభుత్వం వీటో చేసింది. కానీ ఇప్పటి సీన్ మారిపోయింది. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఒకే రాజకీయ పక్షం పవర్లోకి రావడంతో సరిహద్దుల అవతల నీటి సహకారానికి సరికొత్త అవకాశాలు ఏర్పడ్డాయి. అంటే అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ మారడం అనేది ఇలాంటి ద్వైపాక్షిక నీటి ఒప్పందాల మీద ఎంతలా పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుందో మనకి క్లియర్గా తెలుస్తుంది. సో ఇక్కడ భౌగోళిక రాజకీయ సమయపాలన అనేది కూడా చాలా కీలకం. ఎందుకంటే 1996లో చేసుకున్న గంగా వాటర్ ట్రీటీ డిసెంబర్ 2026 నాటికల్లా ఎక్స్పైరీ అయిపోబోతుంది. ఇంకోవైపు బంగ్లాదేశ్ కొత్త లీడర్షిప్ కూడా నదీ వివాదాలను సాల్వ్ చేసుకోవడానికి పూర్తి ప్రాధాన్యత ఇస్తామని సిగ్నల్స్ ఇచ్చింది. సో వీటన్నిటికీ మించి వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన సిలిగురి కారిడార్ దగ్గరలో నదీ బేసిన్ మేనేజ్మెంట్ పైన చైనా ఎప్పటి నుంచో కన్నేసి ఉంచింది. సో ఈ తీస్తా నదీ జలాల చర్చలు కేవలం డిప్లొమసీ కోసమే కాదు, మన రీజనల్ సెక్యూరిటీని డిసైడ్ చేసేంత ఇంపార్టెంట్ మ్యాటర్ అని మనం గమనించాలి. ఫైనల్లీ మన 6వ అంశం అసలు పిక్చర్ అంటే జాతీయ అంతర్గత భద్రతను ఇవాల్యుయేట్ చేద్దాం. సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నదంతా ఒక సెక్యూరిటీ మ్యాట్రిక్స్లో పెట్టి విశ్లేషిస్తే కంచెలు వేయలేని నదీ తీరాలు అక్రమ వలసలకి, క్యాటిల్ స్మగ్లింగ్కి ఫ్రీ హైవేస్లా మారిపోయాయి. సో అన్చెక్డ్గా వస్తున్న ఈ వలసల వల్ల లోకల్గా డెమోగ్రాఫిక్స్ మారిపోయి పాలిటిక్స్ని ఎఫెక్ట్ చేస్తూ ఘర్షణలకు దారితీస్తుంది. సో దీనికి తోడు స్థానిక పోలీసులకి కేంద్ర బలగాలకు మధ్య సరైన కోఆర్డినేషన్ లేకపోవడం. సో ఒక రీజనల్ సెక్యూరిటీ అనలిస్ట్ యాంగిల్లో ఆలోచిస్తే ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలిపి ఇండియా ఇంటర్నేషనల్ సెక్యూరిటీకి, ఎస్పెషల్లీ ఆ సిలిగురి కారిడార్కి ఎంత పెద్ద రిస్క్ తెచ్చిపెడుతున్నాయో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మనం ముగించే ముందు ఖచ్చితంగా ఆలోచించాల్సిన ఒక కీలకమైనటువంటి పాయింట్ ఉంది. ఒకవైపు రాజకీయ సమీకరణాలు ఎప్పటికప్పుడు వేగంగా మారిపోతున్నాయి, మరోవైపు నదీ తీరాల వల్ల ఫిజికల్ బార్డర్స్ కూడా ఎప్పుడూ ఒకేలా స్థిరంగా ఉండట్లేదు.
సో ఇలాంటి టైంలో మన జాతీయ సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటేనే పొరుగు దేశాలతో వనరుల నిర్వహణను, డిప్లొమసీని బ్యాలెన్స్ చేయడం అనేది ఎంత కత్తి మీద సాము లాంటిదో కదా! సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి మనం చెల్లిస్తున్న అసలు మూల్యం ఏమిటి? ఆలోచించండి. ఇండియా, బంగ్లాదేశ్ బోర్డర్ సెక్యూరిటీకి సంబంధించిన ఈ లోతైన విశ్లేషణ మీకు ఎంతగానో